వైసీపీ ప్రభుత్వం రైతులను అప్పుల్లో ముంచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అప్పట్లో రైతు భరోసా కేంద్రాల పేరిట హడావిడి తప్ప నిర్మించింది చాలా తక్కువేనని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 5,346 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మరో 5,000కు పైగా కేంద్రాల్లో సగం వివిధ దశల్లో ఉంటే మరికొన్ని నిర్మాణం ప్రారంభించాల్సి ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల నిర్మాణంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ జవాబిచ్చారు. ప్రభుత్వంలో రైతాంగాన్ని అంత ఇబ్బంది పెట్టారో, అప్పుల పాలు చేశారో, ఏదైతే సౌకర్యాల కోసం ఏర్పాటు చేయాల్సిన రైతు సేవా కేంద్రాలని వాళ్ళు అనాలోచితంగా, ఇప్పుడే సోదరులు అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పారు. రైతులకు సంబంధించిన అంశంలో వీళ్ళు ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడలేదు అధ్యక్ష. ఆ రోజున పూర్తి కాని వర్క్లు ఏదైతే 2023-24 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఎందుకు దీనికోసం కేటాయించుకోలేదు? ఆ రోజు వీళ్ళు పనులు పూర్తి చేసి ఉంటే కేవలం 282 కోట్లకే పనులు పూర్తయ్యేవి. ఈ రోజున ఉన్న అంచనాల మేరకు ఆ విలువ 502 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఎందుకు మీరు పూర్తి చేసుకోలేకపోయారు? ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే అటువంటి కార్యక్రమం మీరు చేయాలనుకుంటే ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు? ఈ రోజున పంచాయతీరాజ్ విభాగం ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఆ మార్పు చేయాలన్నా కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం పోర్టల్లో మనం మార్పు చేయలేము. ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో కూడా అర్థం కాదు ఈరోజు ప్రభుత్వంలో. కాబట్టి కొత్తగా వచ్చిన బీబీజీ రామ్జీ కింద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షించి అధికారులను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి ప్రయారిటీ ఇమ్మన్నారు. కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాళ్ళకి అప్ చెప్తాం అధ్యక్ష. వ్యవసాయ శాఖకి ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేస్తాం.